బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి జనరల్గా నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అన్నం మానేసేయండి, అసలు కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. ప్రధాన ప్రాబ్లమే. నమస్కారం అండి, డాక్టర్ మహమ్మద్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో డైటరీగా నాకు సలహా ఇవ్వండి, నేను ఏం తింటే మంచిది అని నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి షుగర్ ఉండొచ్చు, షుగర్ లేకపోవచ్చు, బరువు తగ్గడానికి కావచ్చు, ఫిట్నెస్ కోసం కావచ్చు, ఏ కారణం చేతైనా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి జనరల్గా నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అన్నం మానేసేయండి, అసలు కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, ఎక్కువ ప్రోటీన్ మాంసకృతులు ఉన్నటువంటి తిండి తినండి అని చెప్తూ ఉంటాం. మన భోజనంలో ప్రధాన ప్రాబ్లమే అది ప్రపంచం అంతా ఉంది. బట్ మనకి ఎక్కువ ఉన్నది ఏంటంటే మన తినే తిండిలో కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి ఎక్కువగా తినడం మనకు అలవాటు అయిపోయింది. సో దానికి అన్నం ప్రధానం అయినప్పటికీ దానికి షుగర్, అలాగే దుంపలు, నాలుగోది పళ్ళు. ఈ నాలుగిట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, కానీ చాలామంది తినే తిండిలో ఇదే ప్రధానం. సో రైస్ అనేది 90% తిండిలో అదే ఉంటుంది. పండ్లు తింటుంటారు ఆరోగ్యం అని చెప్పేసి, షుగర్ లేకుండా మనకి స్వీట్లు, కాఫీలు, టీలు ఇవన్నీ నడుస్తుంటాయి. కోకోకోలాలు వచ్చే కొత్తగా, వాటిలో కూడా షుగర్ ఉన్నవే. నాలుగోది ఇకపోతే దుంపలు చెప్పిన పిల్లలకి ఎక్కువ పెడతారు, కానీ మగవాళ్ళు పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు దుంపల కూరలు తింటూ ఉంటారు. చిన్నపిల్లలకి బంగాళదుంప అంటే ఆలుగడ్డ పెడితే బలం అని చెప్పేసి రోజు ఆలుగడ్డ కూర పెట్టే తల్లులు నాకు చాలామంది తెలుసు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇది మన తిండిలో ప్రధాన అంశం అయిపోయింది. దీనివలన షుగరు, కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి. కాబట్టి ఇవి తగ్గించి ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్లు ఎక్కువ పెట్టండి. పిల్లలకైతే పెరుగుదలకి పనికి వస్తుంది, పెద్దవాళ్ళకైతే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అని మనం చెప్తూ ఉంటాం. అంటే క్యాలరీ సోర్స్, మనకు వచ్చే శక్తి కార్బోహైడ్రేట్స్ నుంచి కాకుండా ప్రోటీన్ ద్వారా తీసుకున్నట్లయితే మనకి అది కాస్త సేఫ్ అని చెప్పడానికి చేస్తూ ఉంటాం. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మేము మా ప్రోటీన్ ఏ ఫుడ్ తింటే మంచిది అన్నటువంటి అంశాన్ని పరిశీలిస్తే, ఇప్పుడు మాంసకృత్తులు అంటున్నాం కాబట్టి నాన్ వెజిటేరియన్ ఉన్న వాళ్ళకి, తినే వాళ్ళకి ఈ మాంసం ద్వారా ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ ఎక్కువ వస్తుంది. గుడ్డు నుంచి చూసుకున్నట్టే, గుడ్డు కానివ్వండి, ఏ మాంసం అయినా సరే ప్రధానంగా ప్రోటీన్ ఉంటుంది. దాంతో పాటుగా ఫ్యాట్, ఇప్పుడు కొన్నిట్లో ఫ్యాట్ ఎక్కువ, కొన్నిట్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది. వైట్ మీట్ అంటే గుడ్లు, చికెన్, ఫిష్, వీటిల్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇది సేఫర్ తినమని చెప్తాం. మటన్లో రెడ్ మీట్, మటన్ లేదా బీఫ్ లేదా పోర్క్, వీటిల్లో ఈ ప్రోటీన్తో పాటుగా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయండి. ఇలా చెప్తున్నాం అనుకోండి, బాగానే ఉంది. తినే వాళ్ళకి ఇది ప్రాబ్లం కాదు. నేను నాన్ వెజిటేరియన్ తినను అన్న వాళ్ళకి మరి ప్రోటీన్ సోర్స్ ఏమిటి అన్న అంశం పరిశీలిస్తే, అన్నిటికంటే అతి ముఖ్యమైన, అందరికీ దొరికేటటువంటిది, చీప్ అయినటువంటిది, బెస్ట్ ప్రోటీన్ సోర్స్ వెజిటేరియన్స్కి ఏంటంటే వేరుశనక్కాయ, పల్లీలు. ఇవి చాలా ఎక్కడ పడితే అక్కడ దొరికేది. అంత మీరు ఎగ్జాటిక్గా ఏవేవో కొనుక్కు తినాల్సిన అవసరం లేదు. నాన్ వెజిటేరియన్ అంతా కూడా కాస్ట్లీయే. అంతకంటే చాలా చీప్గా దొరికేటటువంటి అతి అద్భుతమైనటువంటి ప్రోటీన్ సోర్స్ ఏంటంటే ఈ వేరుశనక్కాయ లేదా పల్లీలు. ఇది చాలా పాతది, ఎన్నో సంవత్సరాల నుంచి మనకు తెలుసు. సో మనం దాని గురించి ఎక్కువ దృష్టి పెట్టడం అంతే. మీరు నిజంగా చూసినట్లయితే దాంట్లో ఉండేవి రెండు పోషకాలు. దాంట్లో ఒకటి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, రెండోది ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దాని నుంచి నూనె కూడా తీస్తారు. మరి నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అది తింటే మాకు ఫ్యాట్ పెరగదా, కొలెస్ట్రాల్ పెరగదా అన్నటువంటి అనుమానం మీకు రావచ్చు. దాంట్లో గ్రామ్ బై గ్రామ్ తీసుకున్నట్లయితే 50% ఫ్యాట్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్లో ఇంకొక 50% మనకి శరీరానికి పనికి వచ్చేటటువంటి మంచి కొలెస్ట్రాల్ని పెంచేటటువంటి ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఉంటాయి. దాన్ని పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, ముఫా. ఇది 15% ఉంటాయి. సో దీనిలో ఫ్యాట్ ఉన్నా, ఈ ఆయిల్ ఉన్నా, అది మనకి పనికి వచ్చేటటువంటి, మనకి మంచి చేసేటటువంటి ఫ్యాటు దీనిలో ఉంది కాబట్టి ఈ ఆయిల్ మనకి మంచిదే. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏ ఆయిల్ మంచిది అన్నట్లయితే, మీరు మామూలుగా వంటలు వండుకోవడానికి ఏది మంచిది అన్నట్టుంటే ఈ వేరుశనగ నూనె, అలాగే పల్లి నూనె అనేది ఏదైతే ఉందో ఇది కూడా అన్నిటికంటే మంచి ఆయిల్. ఎందుకంటే నేను ఎప్పుడే చెప్పినటువంటి మంచి పోషకాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి. ప్రోటీన్ కంటెంట్ చూసుకుంటే ఎంత ఫ్యాట్ ఉన్నదో అంతకంటే కొంచెం తక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో 0 కార్బ్, హై ఫ్యాట్, హై ప్రోటీన్, ఇంతకంటే మనకు కావాల్సినటువంటి తిండి ఎక్కడ దొరుకుతుంది? మీకు ఎప్పుడు ఆకలి వేసినా మీరు తినాల్సింది ఇట్లాంటివి, నట్స్ తినాలి. నట్స్లో బెస్ట్ నట్ ఇది. సో నాకు ఆకలి వేసింది సార్, మీరు మధ్యాహ్నం దాకా అన్నం తినద్దు అంటారు, ఏమి తినద్దు అంటారు.
మరి ఆకలి చంపుకోవడం ఎట్లా అంటే ఇది చిట్కా. సో మీరు తినాల్సినవి పల్లీలు లేదా వేరుశనక్కాయలు తినాలి. ఇకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంతమందికి ఈ పీనట్ ఎలర్జీ అనేది ఉంటుంది. సో వేరుశనక్కాయలు తింటే ఎలర్జీ అనేది చాలా కామన్, ఎస్పెషల్లీ వెస్ట్లో చాలా చాలా కామన్. పీనట్ బటర్ అంటారు, అక్కడ దీనిలోంచి ఒక వెనలంటే తీస్తారు, అది చాలామందికి చాలా ఎలర్జీలు వస్తున్నాయని చెప్పేసి చాలామంది దీన్ని తినరు. మన పీనట్ బటర్ అంత ఫేమస్ కాదు, కాకపోతే ఈ పల్లీలు వేసనగా వేయించి తినేటటువంటి అలవాటు చాలామందికి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో దీన్ని వేయించడం వల్ల ఈ ఎలర్జీ ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సో ఎవరికైతే పీనట్ ఎలర్జీ ఉంటుందో వాళ్ళు ఉడకబెట్టినవి తింటే కాస్త సేఫర్. మనందరికీ కూడా వేయించిన దానికంటే ఉడకబెట్టినవి తింటే సేఫర్. ఇన్ఫ్యాక్ట్ నేను మధ్యాహ్నం లంచ్కి వారానికి అట్లీస్ట్ 2 సార్లు 3 సార్లు ఒక్కొక్కసారి ఈ ఉడకబెట్టినటువంటి పల్లీలు తీసుకెళ్ళిపోతుంటాం. దాన్ని ఉడకబెట్టిన పల్లీలు కాస్త ఉల్లిపాయ, మిరపకాయ, కాస్త ఉప్పు కారాలు వేసినట్లయితే తినడానికి ఫిల్లింగ్గా ఉంటుంది. కాస్త గుప్పిడి తినంగానే మీకు కడుపు నిండిపోతుంది, మీకు ఆకలి తగ్గుతుంది. 0 క్యాలరీస్, హై ప్రోటీన్, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. లంచ్లో కూడా మనం క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలంటే ఇది చాలా మంచి చిట్కా. బేసికలీ నేను చెప్పినట్టుగా కామన్గా ఫాలో అయ్యేది. ఎందువల్ల అంటే నేను చెప్పినటువంటి కారణాలన్నీ అన్నిటి వల్ల. గర్భిణీ స్త్రీలకి ఇది చిక్కీలు అంటారంటే దీంట్లో బెల్లం పాకం పెట్టి చాలా కామన్గా ఇస్తుంటారు. ఎందువల్ల చెప్పినటువంటి ప్రోటీన్ ఎక్కువ ఉన్నది, ప్లస్ వాళ్ళలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది కాబట్టి బెల్లం ద్వారా హిమోగ్లోబిన్ వెళ్తుందని. ఆఫ్కోర్స్ షుగర్ లేకపోతే ఈ బెల్లం పట్టినటువంటి వేరుశనక్కాయలు, చిక్కీలు ఇవ్వడం అనేది చాలా ప్రెగ్నెంట్ లేడీస్లో చాలా ఎంకరేజ్ చేస్తారు గైనకాలజిస్టులు అందరూ కూడా. ఇంకొక కారణం ఏంటంటే దీంట్లో ఆర్జినిన్ అనేటటువంటి ఒక ప్రోటీన్ ఉన్నది దీంట్లో. ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే గర్భిణీ స్త్రీలకి వాళ్ళ గర్భాశయానికి బ్లడ్ ఫ్లో పెంచుతుంది, బిడ్డలకు కూడా ఎదుగుదలకి ఇది పనికొస్తుంది. సో గర్భిణీ స్త్రీలకు కూడా వేరుశనక్కాయ అనేది చాలా మంచి చేస్తుంది. ఇన్ని మంచి చేసేటటువంటి ఫుడ్ చాలా చాలా అరుదుగానే దొరుకుతుంది మనకి. కాబట్టి దీన్ని మనం ప్రమోట్ చేయాలి, ఎక్కువగా విరివిగా దాన్ని తినాలి. దానివల్ల మనకి హెల్త్ పెరుగుతుందంటంలో దానిలో ఆశ్చర్యం లేదండి. సో ఇది మీకు పనికొచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇంకా మీకు ఏమన్నా క్వశ్చన్స్ అలాగా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాటిని చదివి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి జనరల్గా నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది, అన్నం మానేసేయండి, అసలు కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. ప్రధాన ప్రాబ్లమే